అన్నా, అసలు నువ్వెవరో, నీ బాధ ఏంటో చెప్పన్నా. గంగమ్మ తల్లి కానీ దొరా అలాగేనండి. కత్తిరించాలా? కొట్టంగా మహాజనులారా, గిరిజనవాసులారా, ఈరోజు మన అన్య ప్రాంతంలో మీ యొక్క ప్రెసిడెంట్ అయిన గంటంతర గారు ఈ యొక్క సారాయి కొట్టు ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం అని నేను చెప్పేస్తున్నాను. మీకు ఈ ప్రాంతంలో ఏ రకమైన ఆనందం లేదని, దీని గురించి మా ప్రెసిడెంట్ గారు నేను చాలా రోజులుగా ఆలోచించి ఈ రకమైనటువంటి తీర్మానం చేసుకున్నాం. మహాజనులారా, ఇప్పుడు ఈ యొక్క మొదటి మందు గ్లాసును గౌరవనీయులైన మన ప్రెసిడెంట్ గారు తన స్వహస్తాలతో గంటందర గారికి అందజేస్తారు. దయచేసి మీరంతా ఒకసారి చప్పట్లు కొట్టండి. చచ్చినోడా, తాగమని సారా పెట్టే నెత్తి నోసుకుంటావేంట? చూడు గంగ, నువ్వు పోసిన సారా తాగితే కడుపులోకి వెళ్ళాలా, రక్తం ఉడికెక్కాలా, నెత్తికెక్కాలా, చాలా టైం అవుద్ది. అందుకని నెత్తి నోచుకుంటే గబక్ గబక్ ప్రెసిడెంట్, ఈ అలగాజనం ఈ విధంగా తెలివి తక్కువగా ఉంటేనే మన చేతుల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ కింద మనం ఉండాలి. కారణం అమెరికాలోను రష్యాలోను కారణాలు లేకపోబట్టిగానే ఉండుంటే ఈ పాటికి 30 ప్రపంచ యుద్ధాలు వచ్చేది కదా. ఇదిగరే, ఈ ఎదవలు ఇయ్యాల నుంచి సారాయికి అలవాటు పడతారు. ఇక రేపటి నుంచి మన కాడికి సొమ్ములు కొత్తారు. వడ్డీ జాగ్రత్త. అట్టగే. దండాలు బాబు. కూర్చో. ఏం పేరు? పండాయండి. ఎంత కావాలి? 20 బాబు. చేయది. బంగారం. మా ఊళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. అయ్యా కాపీ. ఎవరో కూడా ముందు దొరికి దండాలు బాబు. దండాలండి. దండాల తర్వాత ముందలు ఎవడెవడి అంత బాగుండాడో లెక్క చూసి దాని ప్రకారం ధాన్యం అంతా మా బాళ్ళకి ఎత్తించండి. ఆ మాత్రం దానికి దూరం తవరు ఎందుకండి అయ్యా వచ్చారు? మా దొరగారికి కబురు పంపితే ఎవడెవడు ఎంత బాకీ ఉన్నాడో మీ ఇంటికి తెచ్చి పడేసేవాళ్ళం కదండి అయ్యా. ఒరేయ్, మాకు రావాల్సిందేదో మేము బళ్ళకెత్తుకెళ్ళిపోతాం, మీకు మిగిలిందేదో పిడికెళ్లతో తీసుకెళ్తారో దోశలతో తీసుకెళ్తారో మీ ఇష్టం. తీసుకెళ్ళండి రా బాబు. అంత తప్పు ఎలాగైంది బాబు? ఎలాగైందా? తప్పదాగి 7 ముద్రలు ఎత్త అయ్యింది. ఆ లెక్క ప్రకారం ఒక్కోడు 9 బస్తాలు 10 బస్తాలు కట్టాలి. కుంటకి ఎవడికి బస్తా కూడా పండలేదండి. వానలు లేక మీ పంటలు తడవలేదేమో కానీ మీ అప్పు మాత్రం తడిచి మోపెడైందిరా. మీరు గింజుకున్న గిలగిలలాడిన ఈ ధాన్యం మాత్రం బళ్ళకెత్తుతాం. అంతగా మీకు తిండికి లేకపోయిందనుకోండి, మా అజగారి దశలే జాలిగుండే మనిషికి 3 కుంచాలు కొలుస్తాం, 1000 ముద్దర్లు పొడవండి. ఇక అప్పు సంగతి అంటారా? వచ్చే నాటికి చూసుకోవచ్చు. ఈ ఏటప్పు పై ఏటికి మిగిలితే ఈ రెండూ కలిసి ఆ పై ఏటికి మా భూమి కూడా మిగలదు బాబు. పీడా పోయిందిరా. శిస్తు కట్టాల్సిన అవసరం లేదు, భాగాలు పంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ మొత్తం ప్రెసిడెంట్ గారి పేరు రాసేయండి. ఆ పొలాల్లోని సమిష్టి వ్యవసాయం చేయండి కూలీల్లాగా. బాబు కాస్త దయ్యించండి బాబు. ఆ పండిని కాసిన గింజలు వానసినికులు పడి పండలేదు బాబు. మా ఒంట్లోంచి కానీ రక్తంతో శవడితోటి పండినది బాబు. ఆ పండిన దాంట్లో కొంత చిలకలు అడవి పందులు పందికొక్కులు ఎత్తుకుపోయినాయి బాబు. ఆ మిగిలిన 4 గింజలన్నా మాకు దక్కకుండా సాటి మనుషులు అయి ఉండి మీరు కూడా మా నోట్లో మట్టి కొడతా ఉంటే ఇక జంతువులకి మీకు తేడా ఏటుంటది బాబయ్య? అదండి, మీ అప్పుంటే తీసుకోండి కానీ మా మన్య ప్రాంతానికి వచ్చి మా ఒంటి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. కూడెం బాగోగులు చూసుకోవడానికి తోట నేను ఇక్కడ ఉన్నానా? నువ్వేం తాదో చక్కల యాదవ్ తట్టుకోడక వెళ్ళి పని చూసుకో. ఇంకా మనం దయదలిస్తే వీళ్ళు మన నెచ్చికెక్కుతారయ్యా. కారణం
ఈ ముసిలి ఎదుర్కొన్న 3 ఎకరాల భూమి ఆడి బాకీ కింద మన పేరు రాయించే. నువ్వు దగ్గరుండి ఆ పని చూడు. రంగా మనకు రావాల్సిన దాన్ని పచ్చాలు మన బలకెక్కించు. కారణం 100 రూపాయల పైన బాకీ ఉన్న పచాడి భూమి మన పేరు రాయించు. పట్టాతో సహా రాస్తాను. బాబు మా కథ బాధపడకు సింగన్న. చూడన్నా, నువ్వు అనుకున్నట్లు పట్నం వాళ్ళందరూ మోసగాళ్లు దగాకోర్లు కాదు. మేం మీతో కలిసిమెలిసి మీ బాగోగులు చూడడానికి వచ్చాం. మమ్మల్ని నమ్మం. లే సింగన్న.